ఎగ్జాక్ట్లీ నేత్ర. ఇంకా ఎప్పుడు 8 అవుతుందా అని ఇన్ని రోజులు చూసిన దానికన్నా ఎంతో టెన్షన్గా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే స్టార్ట్ అయ్యి ఆ నెంబర్స్ డిజిట్స్ కనిపిస్తూ ఉంటే అదో రకమైన ఆనందం ఇంత నిరీక్షణకి. దట్టు ఇంకా ఈసారి 4 విడతలో ఎన్నికలు జరిగాయి. ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అటు తెలంగాణలో కావచ్చు. సో మే 13, జూన్ 4 దగ్గర 20 రోజులు, ఇంకా కొంచెం ఎక్కువే. ఇన్ని రోజులు ఎప్పుడైపోతాయా, జూన్ 4 ఎప్పుడు వస్తుందా అని ఎంతోమంది మాట్లాడుకున్నారు, వెయిట్ చేశారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మొత్తానికి ద డే హాస్ కమ్. సో దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఇంకో గంట అయితే ఇక వెంటనే ఆ డిజిట్స్ మారుతూ ఉంటాయి. సో అందరూ చూస్తూ ఉంటారు. సో ప్రస్తుతానికి ఆలైసాన్ సోషల్ మీడియా అనగానే ఒకటి గుర్తొచ్చింది. సో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని చెప్తూ ఉన్నారు పోలీసులు. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా ఎంత వరకు ప్రభావం చూపిస్తోందో మనకందరికీ తెలిసిందే. సో సోషల్ మీడియా మీద కూడా నిఘా వేసి ఉంచారు పోలీసులు. డెఫినెట్ గా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటున్నారు. ఎక్కడైనా సరే రెచ్చగొట్టే పోస్టులు కనిపిస్తే వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు ఉంటాయని ఇప్పటికే స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు పోలీసులు. నేత్ర, ఈసారి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఇదే. ఎందుకంటే ఈసారి పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగాయి కొన్ని ప్రాంతాల్లో. సో వెంటనే ఇక ఈసీ కావచ్చు, పోలీసులు కావచ్చు సీరియస్ అయ్యారు, ఖచ్చితంగా దృష్టి పెట్టారు. కౌంటింగ్ వద్ద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఒకసారి మనం చూస్తే ఎప్పుడైనా ఎన్నికల్లో అభ్యర్థులు గెలిస్తే విజయోత్సవ సంబరాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఈసారి హడావుడి చేసేవి, హంగామా చేసేవి, జనాలను ఇబ్బంది పెట్టేవి ఎలాంటివి కూడా అనుమతించమని చెప్పేశారు క్లియర్గా. శాంతియుతంగానే ఆ విజయోత్సవ సంబరాలు చేసుకోవాలని. సో ఎప్పటిలాగా టపాసులు పేల్చడం లేదా వీధుల్లోకి రావడం, ఇంకేదేదో చేయడం అక్కడ అనుమతి లేదు. ఒక స్వీట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేయడం తప్ప. దాంతోపాటు సోషల్ మీడియా వార్నింగ్లు, దాంతోపాటు 3 అంచెల భద్రత, ఇంకా కొన్ని సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాల్లో 4 అంచెల భద్రత. సో ఈసారి ఖచ్చితంగా అటువంటి అవాంఛనీయ ఘటనలు చెలరెక్కకుండా కాస్త ఎక్కువగా గట్టిగా నిఘా అండ్ బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. సో ఇవాళ మనం రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఒక ప్రశాంతమైన వాతావరణమే చూడబోతున్నాం. రైట్. అలాగే ఫస్ట్ రిజల్ట్స్ వచ్చేది కొవ్వూరు, నర్సాపురం. సో ఫస్ట్ అంటే తక్కువ రౌండ్లు ఉన్నాయి కాబట్టి కొవ్వూరు, నర్సాపురం రిజల్ట్ మనకు తెలియబోతోంది. ఇక దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ ఉంది. ఎందుకంటే తక్కువ రౌండ్లలో ఈ రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కూడా బెట్టింగ్ల గురించి ఒకసారి డిస్కస్ చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏపీలో ఎవరు విన్ అవుతారు అన్నది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీతో విన్ కాబోతున్నారు అన్న బెట్టింగ్లు మనమే చూపించాం. 1,00,000కు 5,00,000 చెప్పిన వాళ్ళు బెట్టింగ్లు నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. సో ఏం జరగబోతోంది, ఏంటి, కోట్లలో చేతులు మారబోతున్నాయి అన్నది మాత్రం స్పష్టమవుతోంది. సో వాళ్ళందరూ కూడా 12 ఏళ్ళందరూ కూడా ఇప్పుడు టీవీలకు అతుక్కుని వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే పోలీసులు కూడా నిఘా పెంచారు ఈ విషయంలో. డెఫినెట్ గా ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు ఉంటాయని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో అందరూ చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే ఈవీఎంలు తెరుచుకోబోతున్నాయి. ప్రతి నియోజకవర్గం ఓట్ల కౌంటింగ్ కు 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కడపలో తీసుకుంటే 21 రౌండ్లలో ఫలితం తేలబోతోంది. కమలాపురంలో 18 రౌండ్లు ఉంటాయి, మైదుకూరులో 20 రౌండ్లు, ప్రొద్దుటూరులో 20 రౌండ్లు. ఇలా ఎక్కువ రౌండ్లు ఉన్న నియోజకవర్గాలు లేట్ గా ఫలితం తేలే అవకాశం కనిపిస్తోంది. తక్కువ రౌండ్లు ఉన్న వాళ్ళు తొందరగా ఫలితం వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.